మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. లాతూర్ ఇండస్ట్రీ ఏరియాలోని ఆయిల్ మిల్లులో విషవాయువులు పీల్చి 9 మంది కార్మికులు చనిపోయారు. మిల్లులోని కెమికల్ ట్యాంక్ను క్లీన్ చేసేందుకు లోపలికి దిగిన కార్మికులు ఎంతకు తిరిగి రాలేదు. ఇది గమనించిన అధికారులు ట్యాంకును పరిశీలించడంతో కార్మికులంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అయితే వారిని వెంటనే హాస్పిటల్కు తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు తెలిపారు. కెమికల్ ట్యాంక్లో భారీగా విషవాయువులు ఉండటంతోనే కార్మికులు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు 9 మంది కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే ఇందులో ఫ్యాక్టరీ అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు బాధితులు. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. లాతూర్ ఇండస్ట్రీ ఏరియాలోని ఓ ఆయిల్ మిల్లులో విషవాయువులు పీల్చి 9 మంది కార్మికులు చనిపోయారు. మిల్లులోని కెమికల్ ట్యాంకును క్లీన్ చేసేందుకు లోపలికి దిగిన కార్మికులు ఎంతసేపటికి తిరిగి రాలేదు. ఇది గమనించిన అధికారులు ట్యాంకును పరిశీలించడంతో కార్మికులంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అయితే వారిని వెంటనే హాస్పిటల్కు తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటికే కార్మికులు చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. కెమికల్ ట్యాంక్లో భారీగా విషవాయువులు ఉండటంతోనే కార్మికులు చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు 9 మంది కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే ఇందులో ఫ్యాక్టరీ అధికారుల నిర్లక్ష్యం ఉంది అని ఆరోపిస్తున్నారు బాధితులు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా 9 మంది కార్మికులను కెమికల్ ట్యాంక్లోకి వెళ్లేందుకు అనుమతినిచ్చిన ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.